ఓకే, రైట్. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అవుదాం అనుకున్నా, లేదా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, ఈ స్టాక్ మార్కెట్లో మనీ ఎలా ఏం చేయాలో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ గురించి 5 స్టెప్స్లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో అయిపోయేసరికి మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఆ ఫీలింగ్ ఎలా ఉండిద్దో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వరు. సో లెట్స్ స్టార్ట్. గెటింగ్ ది రైట్ ఒపీనియన్ ఆన్ స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ మీద ఒక మంచి ఒపీనియన్ తెచ్చుకోవాలి. మీరు ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ గురించి చాలా వినే ఉంటారు, అవన్నీ కరెక్ట్ ఏం కాదు. చాలామంది యూట్యూబ్లో కానీ వాటిల్లో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందనే చూపిస్తారు, కానీ అలాగే చాలామందికి లాసెస్ కూడా అవుతాయి. ఈ స్టాక్ మార్కెట్లో మనం ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అంతే మనీ కూడా లూజ్ చేయొచ్చు. సో ఈ స్టాక్ మార్కెట్లోకి మేజర్గా అందరూ మనీ ఎర్న్ చేద్దామని వస్తారు. ఇలాగే మా ఫ్రెండ్స్ చాలామంది స్టాక్ మార్కెట్లో మనీ లూజ్ అయ్యారు. ఒక సర్వే ప్రకారం స్టాక్ మార్కెట్లో 95% మనీ లూజ్ అవుతారు, ఓన్లీ 5% మనీ అనేది గెయిన్ అవుతారు. మనం ఈ 5%లోనే ఉండాలి. జనరల్గా మన మైండ్ ఎలా ఉండిద్దంటే, మనకు తెలిసిన వాళ్ళు కానీ మన చుట్టాల్లో ఎవరైనా ఒకవేళ ఒక బిజినెస్ కానీ లేకపోతే ఇలా స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేసి ఒకవేళ లూజ్ అయ్యి ఉంటే మనం మళ్ళీ కనీసం దాని జోలుకు కూడా వెళ్ళాం. ఇలాగే చాలామంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు. ఇలా ఎందుకు అనుకుంటారో నెక్స్ట్ పాయింట్లో డిస్కస్ చేద్దాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. లేకపోతే స్టాక్స్ అంటే ఏందో సింపుల్గా చెప్తా చూడండి. స్టాక్స్ అంటే ఏం లేదు, మనం మనీ అనేది ఇప్పుడు ఒక కంపెనీ స్టాక్ కొంటే మనం ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఆ కంపెనీ గ్రోత్ అయితే మన ప్రాఫిట్స్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతాయి. ఒకవేళ ఆ కంపెనీకి లాసెస్ వస్తే మన ఇన్వెస్ట్మెంట్ కూడా లాసెస్లోకి వెళ్ళిద్ది. ఇంకా ఇలాగే దీనిలో డివిడెండ్స్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. వై ఆర్ యూ హియర్? అసలు మీరు ఈ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వచ్చారు, ఇంకా ఈ స్టాక్ మార్కెట్ని గ్యాంబ్లింగ్ అని ఎందుకు అంటారో చూద్దాం. అసలు గ్యాంబ్లింగ్ అంటే ఏంది? గ్యాంబ్లింగ్ అంటే మనకి ఒక దాని గురించి ఏమీ తెలియకుండా దానిలో మనీ పెట్టేదాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాసినోస్లో చూస్తూ ఉంటాం, ఒక నెంబర్ మీద మనీ ఇన్వెస్ట్ చేస్తారు, అది ఆ నెంబర్ మీద వచ్చిద్దో రాదో వాళ్ళకి కూడా తెలియదు. అలాగా బ్లైండ్గా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. అది ఏదైనా కావచ్చు, అది ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ వాటి గురించి మనకి ఏమి తెలియకుండా మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. ఇలాగే స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది యూట్యూబ్లో చూసి వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం తెచ్చేసి ఆ స్టాక్స్ని కొంటూ ఉంటారు, ఇంకా మనీ మొత్తం పోగొట్టుకుంటారు. మనకి ఒక దాని గురించి తెలియకుండా చేసేది ఏదైనా గ్యాంబ్లింగ్ కిందే వచ్చింది. చాలామంది స్టాక్స్ కొనకముందే ఇంత ప్రాఫిట్ రాగానే నేను అమ్మేస్తాను అంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఒక బిజినెస్ లాగే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టారనుకోండి, లైక్ రెస్టారెంట్ కానీ క్లాత్ బిజినెస్ కానీ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ బిజినెస్ తీసుకుంటే మీరు బిజినెస్ పెట్టకముందే దాన్ని ఇంత ప్రాఫిట్ రాగానే అమ్మేద్దాం అనుకుంటారా? కాదు కదా. అలాగే ఈ స్టాక్ మార్కెట్ కూడా ఒక బిజినెస్ లాంటిదే. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకముందు మీరు ప్రాఫిట్స్ గురించి ఆలోచించకూడదు. రాత్రికి రాత్రి ఏ స్టాక్ అయినా 100% రిటర్న్ ఇవ్వదు. అలాగే బిజినెస్ కూడా మనకి నైట్కి నైట్ మన 100% రిటర్న్ రావు. ఒకవేళ మీరు అలా అనుకుంటే అది గ్యాంబ్లింగ్ కిందే వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఎవరిని బ్లైండ్గా నమ్మకూడదు. అది నేను చెప్పినా లేకపోతే టెలిగ్రామ్లో కాల్స్ అయినా టీవీస్లో వచ్చే న్యూస్ అయినా ఏది మీరు బ్లైండ్గా నమ్మకూడదు. ఎందుకంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగలనే చాలామంది బ్రోకర్స్ ఇంకా టెలిగ్రామ్స్లో మీకు మెసేజ్ వస్తూ ఉంటాయి, ఇంకా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము కాల్స్ ప్రొవైడ్ చేస్తాం, 90% యాక్యురేట్, 98% యాక్యురేట్ అని చెప్తారు. అలాగా మీకు టిప్స్ ప్రొవైడ్ చేస్తామని కాల్ చేస్తూ ఉంటారు. ఇలాగే మా ఫ్రెండ్ ఒకడు ఇలాగే టెలిగ్రామ్ టిప్స్ అనేవి తీసుకొని ఫస్ట్ డే ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ డే ప్రాఫిట్ వచ్చింది, ఇంకా తర్వాత నుంచి ఒక 3 days లాసెస్ వచ్చినాయి, ఉన్న క్యాపిటల్ మొత్తం బాగొట్టుకున్నాడు. సో మీరు కూడా ఎప్పుడు టిప్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, ఒకవేళ మీకు టిప్స్ వచ్చినా అది కరెక్టా కాదా అని మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాతే మీరు మనీ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మీకు చాలా లాసెస్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
మోర్ నాలెడ్జ్ మోర్ ప్రాఫిట్స్ అంటే ఏం లేదు. మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ తెలియాలి. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ తెలియాలి. అదే ట్రేడింగ్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ బాగా వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అసలు మీకు తెలియకపోతే మీరు స్టాక్ మార్కెట్కి చాలా దూరం ఉన్నారు. ఫస్ట్ మీకు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా టెక్నికల్ అనాలిసిస్ అసలు తెలియకపోతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలామందికి ఏమీ తెలియకుండానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చాలా మనీ పోగొట్టుకుంటారు. ఫస్ట్ స్టాక్ మార్కెట్ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. మనకి యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ ఉంది, కానీ మీకు ఒక వేలో కావాలంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు మీరు రియల్ మనీతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకుండా మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా బై లక్ ఒక రోజు లేకపోతే 2 days ప్రాఫిట్ రావచ్చు, కానీ మ్యాక్సిమం డేస్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీరు నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మీరు మీ నాలెడ్జ్ మీద కొంచెం టైం పెట్టండి. తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు లాస్ట్ పాయింట్ మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి టేస్ట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీరు ఒక స్టాక్ అయినా కొని చూడండి. మనం స్టాక్స్ వేలల్లో లక్షల్లో పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మనకి 500 రూపీస్ లోపల కూడా మనకి చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాంట్లో మీరు ఒక స్టాక్నైనా బై చేసి చూడండి. ఒకవేళ మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, దాంతో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీరు కొన్ని స్టాక్స్ అనాలిసిస్ చేయండి. ఫస్ట్ మీరు కొన్ని స్టాక్స్ తీసుకొని ఏది మంచిదో సెలెక్ట్ చేసుకొని ఒక్క స్టాక్ బై చేసి చూడండి. తర్వాత మీరు డైలీ దాన్ని అనాలిసిస్ చేయండి. ఆ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది, ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, అసలు ఎందుకు మూవ్ అవుతుంది, ఇదంతా మీకు తెలిసిద్ది. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే మీకు స్టాక్ మార్కెట్ మీద ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చి ఉండిద్ది. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.